Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, me santam. హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం కూడా ఇన్స్టా యూట్యూబ్ మొత్తం టాక్ మొత్తం ఒక సినిమా గురించి అనమాట. అదేదో కాదు, రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమా గురించి మనం ఆల్మోస్ట్ ఎక్కువగా కూడా మనం రీల్స్లోనే ఎక్కువగా వింటున్నాం. సో ఈ సినిమా రియల్ స్టోరీ అని కూడా అందరికి తెలిసిన విషయమే. సో ఈ సినిమా గురించి మరింత డెప్త్గా అండి, సినిమా ఎలా ఉంది, కలెక్షన్ ఎలా చేసింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కూడా చూసే ఉంటారు రాజు వెడ్స్ రాంబాయ్. ఎలా అనిపించింది మీకు సినిమా? అంటే సినిమా బాగుంది. ఒక కొత్త ఏరియాలో, అంటే జనరల్గా మనకి రూరల్ లవ్ స్టోరీలు కొత్త ఏం కాదు. మనం గతంలో జయం సినిమా చూసాము, దానికి ముందు సీతాకోక చిలుకలు, ఇలా చాలా సినిమాలు రూరల్ లవ్ స్టోరీలు నడిచినాయి. అయితే రూరల్ లవ్ స్టోరీలు చూసాం మనం, అలాగే పరువు హత్యల సినిమాలు కూడా చూసాం. ఇది రూరల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఒక పరువు హత్య లాంటి ఎలిమెంట్ కూడా బలంగా ఉన్నటువంటి సినిమా. సైరత్ లాంటి సినిమాలు చూసాం మనం. అలాగే ఉప్పెన సినిమా వచ్చింది తెలుగులో. అయితే ఈ సినిమాలు అన్నిట్లోనూ ఒక అగ్రకులం తాలూకా అమ్మాయిని ఒక దళిత కులం తాలూకా కుర్రవాడు ప్రేమించటము, ఇది సామాజికంగా తమకి ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి వీళ్ళ మీద దాడులు చేయటం అనేది మనం అనేక సందర్భాల్లో నిజ జీవితంలో కూడా చూసాం. మిరియాలు కూడా ప్రణయ్ ఇన్సిడెంట్ కూడా మనకు తెలుసు. వీటన్నిటి నేపథ్యంలోనూ పరువు హత్యల సినిమాలు కూడా చూసాం. అయితే ఇప్పటి వరకు రూరల్ ప్రేమ కథలు అంటే అవి కేవలం అగ్రకులాలకు సంబంధించిన కథలుగానే నడిచినాయి. అలా కాకుండా దళిత ప్రేమని చూపించటం అనేది ఈ సినిమాలో ఒక ప్రధానమైనటువంటి అంశం. అయితే ఆ ఏరియాలోనే పరువు హత్య చేయటానికి సిద్ధపడటం అనేది కూడా, అంటే ఇక్కడ కుల వైషమ్యం కాదు, అంటే ఒక అగ్రకులం వాడు కూతురు ఒక దళిత కులం వాడిని ప్రేమించటం అనే వైరుధ్యం కాదు, ఆ కాంట్రడిక్షన్ కాదు. ఇక్కడ ఒకే కులం, ఇద్దరూ దళితులే, రెండు కుటుంబాలు దళిత కుటుంబాలే. కానీ అక్కడ ఒక కుటుంబం తాలూకా పరువు నిలబెట్టుకోవటం కోసం, అంటే ఈ కుటుంబం తాలూకా పరువు అంటే తనకి రాబోయే అల్లుడు ఎలా ఉండాలనుకుంటాడో అలాంటి అల్లుడు రావడం లేదు, అది కూడా పరువు నష్టంగానే భావించి, పరువు నష్టంగా అని కూడా అనుకోకూడదు నిజానికి, అది తను అనుకున్న పద్ధతిలో తన కుటుంబం నడవట్లేదు అనేటువంటి ఒక చిరాకు, ఒక అగ్రెసివ్నెస్, ఒక ప్రభుత్వోద్యోగి అవటం ద్వారా అతనికి వచ్చిన దర్పం, వీటన్నిటి నుంచి ఒక మిక్స్డ్ ఎక్స్పోజర్, ఒక మిక్స్డ్ ఎమోషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి ఒక దారుణం, అది పునాదిగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది వీళ్ళు. అయితే ఈ ప్రయత్నం అనేది అక్కడ కూడా ఎక్కడైనా జరుగుతుంది, ఇది ఇక్కడే జరుగుతుంది, ఈ సందర్భంలోనే జరుగుతుంది అనేది ఏమీ కాదు. అంటే ప్రధానంగా పురుషాధిక్యత అలా ఉంటుంది కుటుంబాలలో. అంటే పురుషాధిక్యత అంటే తను చెప్పినట్టుగా కుటుంబం నడవాలి, అలాగే పిల్లలు కూడా నేను చెప్పిన మాట విని తీరాలి పిల్లలు అనుకునే తండ్రులు కూడా ఉన్నారు. తండ్రులు ఎక్కువ శాతం అదే అనుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలతో ఘర్షణ ఎక్కడ వస్తుందంటే వాళ్ళ ఫీలింగ్స్ని వీళ్ళు రెస్పెక్ట్ చేయరు. రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే గైడ్ చేయొచ్చు. కానీ మా నుంచి వచ్చిన వాళ్ళు మా మాట వినటం లేదు అనేటువంటి ఒక ఈగో క్లాష్కి వెళ్ళిపోతున్నారు. ఈ ఈగో క్లాష్కి వెళ్ళిపోవటం వలన కూడా ఇలాంటి దారుణాలు సంభవిస్తున్నాయి సమాజంలో. అందుకని వీటన్నిటినీ కలిపి డీల్ చేశారు ఆ క్యారెక్టర్లో. అది చైతన్య జొన్నలగడ్డ చేశాడు ఆ క్యారెక్టరు. అతను చాలా బాగా పెర్ఫామ్ చేయగలిగాడు, అన్ని ఎమోషన్స్ని ఆ క్యారెక్టర్లో పలికించగలిగాడు. ఏది ఆ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్లో. సార్, ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లే ఉప్పెన వచ్చింది సేమ్ ఇదే జోనర్లో, అండ్ జయం. ఈ సినిమా 200 నిజం సినిమాకి 100 ఉప్పెన సినిమాలు అంత డబల్ ఉంది అని అంటున్నారు. అది నిజమైన అంత హైప్ ఉంది ఈ సినిమాకి? నిజమే అది. అంటే ఈ సినిమాని లొకేట్ చేయటమే వాళ్ళు ఊరికి దూరంగా ఉన్నటువంటి ఇంకొక ఊర్లో లొకేట్ చేశారు. అంటే ఇందిరమ్మ గృహాలు అంటాం మనం.
ఏమిటి ఆ ఇందిరమ్మ గృహాలు అంటే బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వాలు కట్టించే ఇళ్ల సముదాయం. అంటే వెలివాడ అంటాం దాన్ని. అక్కడ జరిగేటువంటి ప్రేమ కథ అది కొత్తగా ఉంది జనాలకి. వాళ్ళు ఒక రకమైన అణిచివేతకి గురవుతున్నటువంటి సమూహమే. ఆ అణిచివేతకి గురవుతున్నటువంటి సమూహంలో నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు అక్కడ. ఆ ప్రభుత్వ ఉద్యోగి అంటే అతను ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఒక రూరల్ డిస్పెన్సరీలో కంపౌండర్ ఉద్యోగం చేసుకునేటువంటి ఒక వ్యక్తి. ఈ కంపౌండర్ ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఆ ఉద్యోగం నుంచి వచ్చినటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్, సమాజం మీద నేను విజయం సాధించాను అనేటువంటి ఆ సమూహంలో నేను సక్సెస్ఫుల్ మనిషిని అని తన్ని తాను అంచనా వేసుకుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనాల మీద కొంచెం జులుం చలాయిస్తూ ఉంటాడు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాల మీద. అలాగే హాస్పిటల్కి వచ్చే వాళ్ళ మీద కూడా కొంచెం జులుం చలాయిస్తూ ఉంటాడు. ఇది అతని క్యారెక్టర్, ఇది సెంట్రల్ క్యారెక్టర్. దీనికి ఆయన కూతురు ఆయన చెప్పిన మాట వినకుండా ప్రభుత్వోద్యోగం లేనటువంటి ఒక కుర్రాడిని ప్రేమిస్తుంది, పక్కింటి వాడిని. వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేసి అతనికి ఏదో ప్రభుత్వోద్యోగం రావడానికి ఏదైనా ప్రయత్నం ఇతను కూడా చేయొచ్చు. కానీ అలా కాకుండా నేను చెప్పిన మాట వినటం లేదు నా కూతురు అనేటువంటి ఒక ఈగో క్లాష్కి వెళ్ళిపోయి ఏం చేయటానికైనా సిద్ధపడిపోతాడు ఆ తండ్రి. ఇది జనాలకి కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించడానికి కారణం ఇది, మిగిలిన ప్రేమ కథలకి భిన్నంగా. అంటే కొత్తగా అనిపించడానికి సినిమా స్టోరీ కారణం అంటారు, అది నిజ జీవితంలో జరిగింది కాబట్టి అంటారా? అంటే జరిగిన సంఘటన, అది ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన ఆధారంగా వీళ్ళు ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ కథను రాసుకున్నారు. అంటే ఎందుకు జరిగింది, ఏ ఎమోషన్స్ పనిచేసినాయి అనేది కదా కథలో చెప్పాల్సింది. ఆ ఎమోషన్స్ అన్నీ పలికించారు సినిమాలో, కథలో. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇంకొంచెం రూటెడ్గా వెళ్ళుంటాయి. అంటే దళితులలో ఉద్యోగం కోసం అంటే ప్రభుత్వోద్యోగం కోసం ఎంతగా కలలు కంటారు, ప్రభుత్వోద్యోగం అనేది ఎంత వాళ్ళ జీవితాల్లో ఒక ఉన్నత స్థానం పొందడానికి కారణం ఏమిటి అనే రూట్స్లోకి వెళ్ళి ఒక 2-3 సీన్లు గనక కల్పించి ఉంటే హీరోకి అలాగే హీరోయిన్ ఫాదర్కి మధ్య ఒక 2-3 సీన్లు గనక వేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది సినిమా. అంటే ఇంకొంచెం క్లారిటీతో జనాలకు అర్థమయ్యేది. అంటే ఏమీ ఉండవు. అంటే చాలా సందర్భాల్లో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనిస్టులు కూడా ఒక మాట మాట్లాడేస్తారు వేగ్గా. దళితులలో ప్రభుత్వోద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఒక సపరేట్ లేయర్గా ఏర్పడ్డారు, అదొక వర్గంగా ఏర్పడింది. ఆ వర్గం ప్రభుత్వోద్యోగాలు లేని వాళ్ళ మీద జులుం చేస్తోంది. అక్కడ ఇది ప్రత్యేక వర్గంగా ఏర్పడింది కాబట్టి కుల సమస్యలో అక్కడ కూడా ఒక వర్గ పోరాటం జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అని వీళ్ళు పుస్తకాలు రాసేస్తున్నారు. కానీ అది పూర్తి వాస్తవం కాదు. పూర్తి వాస్తవంగా దాన్ని అంగీకరించకూడదు కూడా. వాళ్ళకి ఏమీ లేదు, అది కూలీ కులాలు. ఆ కూలీ కులాలులో కొంతమంది ప్రభుత్వోద్యోగాలు పొంది ప్రభుత్వానికి కూలీ చేస్తారు అంతే. ఇక్కడ వ్యక్తులకి కూలీ చేయటం, అక్కడేమో ప్రభుత్వానికి కూలీ చేయటం. కాకపోతే ప్రభుత్వానికి కూలీ చేసినప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. 1వ తారీఖు జీతం వచ్చేస్తుంది గ్యారంటీగా, దాంతోపాటు ఇంక్రిమెంట్లు వస్తాయి, మరొకటి వస్తాయి, సెలవులు ఉంటాయి, కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. పాలేరు పనికి వెళ్ళేవాడికి ఆ వెసులుబాటు ఉండదు. కాబట్టి పాలేరు పనో ఆటో వేసుకునేవాడు కూలీ పనులే చేసుకుంటారు అందరూ. కాకపోతే ఇది బెటర్ కూలీ అనుకుంటాడు ఈ కూలీ. ఈ బెటర్ కూలీ చేసుకునేవాడికే నా కూతుర్ని ఇవ్వాలనుకుంటాడు. ఇస్తే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఇతర కూలీ పనులు చేసుకునేవాడికి ఇస్తే వాడిని సపోర్ట్ చేయడానికి తను కూడా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన రిస్క్ అనేది ఇతని ఉద్దేశం. అందుకు ప్రధానంగా కూతుర్ని అతనికి ఇవ్వటానికి, హీరోకి ఇవ్వటానికి ఇష్టపడ్డాయిన. ఈ ఇష్టపడని సందర్భంలో ఆ అమ్మాయికి అర్థం చేయించడానికి ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి వినకుండా నేను నా ప్రేమకే విలువనిస్తాను అనే అభిప్రాయం బలంగా చెప్పేసిన తర్వాత అప్పుడు అతనిలో కొత్త ఈగో మొదలవుతుంది. ఆ కొత్త ఈగో ఏంటంటే నా కూతురు నా మాట వినటం లేదు కాబట్టి
ఆ అమ్మాయిని కాదంటే ఊళ్ళో ఎవడు ఊరుకునే పరిస్థితి కూడా లేదు. అందుకని దీన్ని ఇలా నడవనిచ్చి వాళ్ళని లేకుండా చేద్దాం అనేటువంటి అంటే ఆ అమ్మాయి మీద పగ పెంచుకుంటాడు ఇతను. పగ పెంచుకునే స్థాయికి వెళ్ళిపోతాడు. మనిషిగా తను పతనం అవుతాడు నెమ్మదిగా. ఈ పతనం అవటానికి రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి అతని మీద. నేను చాలా ప్రత్యేకం, నన్ను చూస్తే ఈ ఊరంతా భయపడుతుంది, ఇప్పుడు ఇలా జరిగిపోతే నన్ను ఎవడూ గౌరవించడేమో, భయపడరేమో ఇదివరకట్లాగా, ఇలా రకరకాల మిక్స్డ్ ఎమోషన్స్లోకి వెళ్ళిపోయి ఈ అమ్మాయిని విలన్గా చూడటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే విలన్గా చూడటం మొదలుపెట్టాడో ఆ విలన్ని ఎలిమినేట్ చేయాలనే దాకా వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకి పరువు హత్యల సబ్జెక్టు లింక్ అవుతుంది. అది మాత్రమే ఎలిమెంట్, మిగిలిందంతా డిఫరెంటే. ఈ పాత్రకి మిగిలిన సినిమాల్లో పరువు హత్యలు చేసే తండ్రుల పాత్రలకి చాలా తేడా ఉంటుంది. ఇది ఒక అణిచివేతకి గురవుతున్నటువంటి తండ్రే. ఇదేమో అద్భుతమైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి కుటుంబం ఏం కాదు, కొంచెం బెటర్ కూలీ ఉన్నవాడు అంతే. సరే, ఈ సినిమా ఇప్పుడు ఇంత రేంజ్లో హిట్ అవ్వడానికి ప్లస్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి అంటారు? ఈ కొత్తదనమే. ఒక కొత్త ఏరియాలో ఒక కొత్త ఘర్షణని చూపించగలిగారు వాళ్ళు. అలాగే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఫోకస్ చేయని ప్రాంతం అది. తెలుగులో దళిత సినిమా అనేది లేదు మనకి. తెలుగులో ఒక కింది తరగతుల జీవితాలని తెర మీద చెప్పడం అనే ప్రయత్నం బలంగా జరగలేదు. గోడవల్లి రామబ్రహ్మం గారు అప్పుడెప్పుడో మాలపిల్ల అని ఒక సినిమా తీశాడు, కాంచనమాల గారిని వెంకటేశ్వరరావు గారిని పెట్టి. ఆ సినిమా తర్వాత మాలపిల్ల లాంటి టైటిల్ పెట్టడానికి కూడా మన వాళ్ళు సంకోచించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నెమ్మదిగా సినిమా రంగంలోకి కమ్యూనిస్టు దర్శకులు ప్రవేశించారు. కమ్యూనిస్టు దర్శకులు ప్రవేశించి అసలు కుల సమస్య గురించి మాట్లాడటమే తప్పు అన్న పద్ధతి తీసుకొచ్చారు వాళ్ళు. వి మధుసూదన్ రావు గారు ఇలాంటి వాళ్ళు. దాంతో ఒక గందరగోళం ఏర్పడింది. మధ్యలో కె విశ్వనాథ్ గారు 2-3 సినిమాల్లో కుల సమస్య అంటే కింది కులం క్యారెక్టర్లను ప్రధానంగా తీసుకుని ఆయన కథలు రాసుకున్నాడు. సప్తపదిలో హీరో హరిజనుడే, హీరోయిన్ బ్రాహ్మణ్, హీరో దళితుడు. ఆ కాన్ఫ్లిక్ట్ అతనికి బ్రాహ్మణుల పట్ల ఒక అడ్మిరేషన్ చూపిస్తాడు. చూపించడం ద్వారా ఆ క్యారెక్టర్ని అగ్రకులంగా మార్చటం, ఆ మారేటువంటి క్రమంలో అతను ఫ్లూట్ నేర్చుకుంటాడు, మ్యూజిక్ నేర్చుకుంటాడు, నెమ్మదిగా తన్ని తాను ఆ ఏరియాలో లొకేట్ చేసుకోవడానికి తపన పడే కుర్రాడిగా చూపిస్తాడు. అలాగే ఆయన స్వయం కృషి అని సినిమా తీశాడు. అందులో చిరంజీవి గారిది వాస్తవంగా మాదిగ పాత్రే, చెప్పులు కుట్టుకునే పాత్ర. అలా అతన్ని మాదిగ పాత్రగా లొకేట్ చేసుకుంటే, అతను ప్రేమించిన అమ్మాయి కూడా అదే కులానికి చెందినటువంటి అమ్మాయి అనుకుంటే, వీళ్ళిద్దరూ పాడుకునేటువంటి పాటల్లో పూర్తి స్థాయిలో బ్రాహ్మణ భావజాలం నడుస్తుంది. సుందరమూర్తికి చేలములు ఇలాంటి పదాలన్నీ వస్తాయి ఆ పాటల్లో. వాళ్ళు జానపదాలు పాడుకోరు, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం పాడుకుంటారు. ఇలా వాస్తవంగా లేవు అవి. కానీ ఈ సినిమాలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాజు వెట్స్ రాంబాయి సినిమాలో ఆ జీవితాలని రాగా చూపించాడు. రాగా అంటే ఆ జీవితాలు ఎలా ఉంటాయో అలాగే చూపించాడు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. ఇది కొత్తదనం. ఈ కొత్త ఫీలింగ్ కలిగించడం ద్వారా దానికి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయగలిగారు. అంటే ఇంకోటి కూడా, ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు డైరెక్టర్ ఏవైతే ఉన్నారో ఆయన చెప్పారనమాట, ఒకసారి సినిమా చూడండి, నచ్చకపోతే నేను అమీర్పేట్ సెంటర్లో సంథింగ్ అది చెప్పారు. సో అది కూడా సినిమాకి హిట్ అయ్యే ప్లస్ ఇచ్చిందంటారా? అంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల కొంచెం జనాలు అసలు ఏం తీసాడో చూద్దామనే ఒక క్యూరియాసిటీ వస్తుంది. అయితే ఆ క్యూరియాసిటీ జనరేట్ చేయటం కోసం మాత్రమే ఆ మాట వాడలేదు అతను. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి అని ఆ టీం అనుకున్నట్టుగా నాకు అనిపించింది. అంటే డైరెక్టర్ని కొంచెం అగ్రెసివ్గా ప్రొజెక్ట్ చేయాలి అని వాంటెడ్గానే ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి ఇంకొక డైరెక్టర్ వేణు ఉడుగుల ఆయన భావించి ఈటీవీ విన్ వాళ్ళని కన్విన్స్ చేసి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయి నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అని చెప్పి ప్లాన్డ్గానే అతన్ని రంగంలోకి దించారనేది అర్థమవుతూనే ఉంది. అంటే ఒక డైరెక్టర్ని అలా ప్రమోట్ చేయటం ద్వారా సినిమాకు ఒక ఎలివేషన్ దొరకడంతో పాటు అతను చూసిన జీవితం అది, అతను చూసిన జీవితం, అతను విన్నటువంటి సంఘటన నుంచి రాసుకున్న కథ. సాయిలు అనేటువంటి డైరెక్టర్ అతను
ఇంజనీరింగ్ చదివాడు కానీ మొత్తం అతను చదువు అంతా అక్కడే జరిగింది, ఇల్లెందు ప్రాంతంలోనే జరిగింది. తన జీవితంలో తను చూసిన ఘర్షణలు అన్ని సినిమాలోకి పట్టుకొచ్చాడు. ఆ సినిమాలో పాత్రలన్నీ అతన్ని పోలే ఉంటాయి, అతని పోలికలు కనిపిస్తాయి క్యారెక్టర్లో కూడా. అండ్ ఈ సినిమాకి టికెట్ రేట్ తక్కువ పెట్టడం కూడా ప్లస్ అయినట్టే ఉంది కదా. అంటే టిక్కెట్ల రేట్లు తగ్గించటము అనేది కేవలం ప్లస్ ఏం కాదు. టిక్కెట్ల రేట్లు తగ్గించడం వల్ల సినిమా హాల్కి జనాలు వెళ్తారని నేను అనుకోను. సినిమా హాల్కి జనాలను తీసుకెళ్లాలంటే టిక్కెట్ల రేట్లు తగ్గించడంతో పాటు స్నాక్స్ రేట్లు కూడా తగ్గించాలి. సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించకపోయినా పర్లేదు, స్నాక్స్ రేట్లు తగ్గించగలిగితే జనాలు వెళ్తారు. అందుకని ఆ గొడవ అంటే వీళ్ళు ఒక ప్రచారంలో భాగంగా తగ్గించామని చెప్పారు. సింగిల్ స్క్రీన్కి పెడతారు జనాలు తగ్గించడం వల్ల. కానీ మల్టీప్లెక్స్లు ఎక్కువ ఇచ్చారు ఈ సినిమా. ఏ సినిమాకైనా అంటే సింగిల్ స్క్రీన్లు తగ్గిపోతున్నాయి, మల్టీప్లెక్స్లకు వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదు సినిమా చూడాలనుకున్నవాడు. మల్టీప్లెక్స్కి వెళ్తే దోచేస్తున్నారు అక్కడ. కాబట్టి మల్టీప్లెక్స్ల విషయంలో ఒక గందరగోళం ఉంది. అది తగ్గించడానికి కూడా ఒక ప్రయత్నం జరగాల్సి ఉంది. ఆ ప్రయత్నం జరిగితే ఇలాంటి సినిమాలు కొంతవరకు బతుకుతాయి. ఓకే సార్, ఫైనల్గా ఈ సినిమాకి మీ మాటల్లో ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 3 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.